మీ పేరు? శకుంతల డాక్టర్. ఓహో, చూడు పులకింత. అయ్యో, నా పేరు పులకింత కాదండి, శకుంతల. నేను నచ్చినట్టుగా పిలుస్తాను, మీరు సైలెంట్ గా వైద్యం చేయించుకోండి. అమ్మా. ఇష్కి పనిచేస్తుంది. పనిచేస్తుంది. అమ్మా. అమ్మా. డాక్టర్ గారు, మందులు ఇవ్వండి. ఇస్తానమ్మా, ఇస్తా. మందులే కదా. ఇది బీపీకి, ఇది షుగర్కి, ఇది కొలెస్ట్రాల్కి, ఇది కిడ్నీకి, ఇది గుండెకి. డాక్టర్ గారు, ఇవన్నీ నాకా? కాదు, నాకు. డాక్టర్ గారు, మీ దగ్గర ఇన్ని రోగాలున్నాయి, మీరు నాకేం వైద్యం చేస్తారు? సెటైర్లు వేయకుండా సైలెంట్ గా వైద్యం చేయించుకోండి. అమ్మా. అమ్మా. ఏం చేస్తున్నాడు? పనిచేస్తుంది. కంగ్రాచులేషన్స్. ఎందుకు డాక్టర్ గారు? మీ అత్తగారు తల్లవ్వబోతున్నారు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, లేవండి అత్తయ్య గారు, లేవండి. డెలివరీ చేయమంటారా? నీ అబ్బా మోద నష్టపోడా. ఈ వయసులో నేను తల్లి కావడం ఏంట్రా? ఎవరైనా వింటే నా క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటారు. నాకు 2 పిల్లలున్నారు. ముచ్చటగా 3వ రాబోతున్నాడు. ఇలాంటోని తెచ్చావేంటమ్మా? అయ్యో, సిటీలో మంచి హస్తవాసి గల డాక్టర్ అని ఇతనికి పేరుందత్తయ్యా. బై ది వే, మీ కడుపు నొప్పని మీ కోడలు చెప్పింది. ఆపరేషన్ చేసేద్దాం. అయ్యో, ఇదేంటయ్యా, ఆపరేషన్ చేసే కత్తిలా లేదు, మర్డర్లు చేసే కత్తిలా ఉంది. అరవకండి, సైలెంట్ గా వైద్యం చేయించుకోండి. అయ్యయ్యో, ఆపరేషన్ చేసేస్తా. ఇతను పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చాడమ్మా, తీసుకెళ్ళడానికి వచ్చాం. మెంటలోడా? మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి అమ్మా. రే, చేసేస్తా. వాణ్ణి నువ్వే కావాలని తీసుకొచ్చుండావు కదా? జ్వరం వచ్చినట్టు నటించి నాతో పనులు చేయించుకుందాం అనుకున్నావు కదా, అందుకే చెల్లుకు చెల్లు అయిపోయింది. నిన్ను
శరణ్య దర్శన్ని గుడికెందుకు తీసుకొచ్చింది? బ్రేస్లెట్ మీద ఏదైనా అనుమానం వచ్చిందా? సడన్ గా గుడికెందుకు తీసుకొచ్చావు? ఆ సౌమ్య మీ మీద ఏదో ప్రయోగం చేయించిందని అనుమానం కలుగుతుంది. అందుకే మీ పేరున ఏదైనా పూజ చేయించాలని అనుకుంటున్నాను. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నా మొహం వంక అలా చూస్తూ నిలబడిపోయావేంటి? ఏం లేదండి, ఇదివరకు మనం నార్మల్గా వచ్చేవాళ్ళం కదా, ఆ విధంగానే తీసుకుని వచ్చాను అంతే. మనం వెళ్దాం రండి. ఉమ్. ఏమైందండి? నా వల్ల కావడం లేదు శరణ్య. నన్నేదో అడ్డుకుంటున్నట్టు అనిపిస్తోంది. బ్రాస్లెట్ కున్న మహిమ వల్లనే దర్శన్ లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. నేనెందుకు లోపలికి రాలేకపోతున్నాను? నాకేమైంది శరణ్య? ఏవండి, మీరు కంగారు పడకండి. నేనేదో విధంగా మిమ్మల్ని లోపలికి తీసుకొస్తాను. మీరు కాసేపు అక్కడ కూర్చుందురు. రండి రండి. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఉమ్. అయితే నేను ప్రయోగించిన వశీకరణ విద్య గురించి శరణ్యకి ఇంకా క్లారిటీ రాలేదు. బ్రాస్లెట్ మీద ఎటువంటి అనుమానం రాలేదు.